ఈ ఆర్సిహెచ్ 2.0 జననీ పోర్టల్లో ఆల్రెడీ ఫెసిలిటీస్ అండ్ యూజర్స్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఏఎన్ఎంస్కి, ఎంఎల్హెచ్పిస్కి, డాక్టర్స్కి, ఎల్టీ, స్టాఫ్ నర్స్ వీళ్ళందరికీ కూడా యూజర్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఫీల్డ్ లెవెల్ వర్క్ చేసే ఏఎన్ఎంస్ కానివ్వండి అండ్ ఎంఎల్హెచ్పికి సంబంధించి ఆశాస్ని మ్యాప్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఏదైతే ఈ ఏఎన్ఎంస్ అండ్ ఎంఎల్హెచ్పి యూజర్ క్రియేట్ చేశారో వాళ్ళకి ఆ సెంటర్కి సంబంధించి ఆశాని ఎన్రోల్ చేసుకొని వాళ్ళని ఆ యూజర్కి మ్యాప్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా మ్యాప్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ మెయిన్గా ఏఎన్ఎం పరిధిలో ఉంటారు కాబట్టి ఆశాస్ అందరూ ఏఎన్ఎం లాగిన్లో మనం ఆశాస్ క్రియేట్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇదే మనం మెడికల్ ఆఫీసర్ లాగిన్లో కూడా చేయొచ్చు. బట్ ఏఎన్ఎంకి ఆ ఏఎన్ఎం ఆశాల్ని మ్యాప్ చేసుకోవడం అనేది ఈజీ కాబట్టి సో వాళ్ళకి ఏ ఏరియాకి ఆ ఆశ పనిచేస్తుంది, ఏఎన్ఎం కింద ఆశా వర్క్ చేస్తారు అనేది వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఎవరికి వాళ్ళు క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ముందుగా ఏఎన్ఎంస్కి క్రియేట్ చేసిన యూజర్స్ని వాళ్ళు ఫస్ట్ టైం అయితే ఎలా లాగిన్ అవ్వాలి అనేది లాగిన్ ప్రాసెస్ ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇంకో వీడియో రూపంలో ఇవ్వడం జరిగింది. తెలియకపోతే అది తెలుసుకోండి. అండ్ లాగిన్ అయిన తర్వాత దానికి ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ కనబడుతుంది. లాగిన్లోకి వెళ్తే మీ యొక్క మొబైల్ నెంబరే ఇక్కడ యూజర్ అండ్ మీకు పాస్వర్డ్ ఎలా సెట్ చేసుకోవాలనేది కూడా ఒక వీడియో రూపంలో ఉంది. సో అది కూడా మీరు చెక్ చేసుకోండి. సో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ముందుగా లోపలికి లాగిన్ అవుతారు. ఇక్కడ మీ యూజర్ కొట్టిన తర్వాత మీ పాస్వర్డ్ అనేది అడుగుతుంది. పాస్వర్డ్ ఎంటర్ చేసి ప్రొసీడ్ నొక్కితే మీకు ఈ స్క్రీన్ అనేది వస్తుంది. సో ఇది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి మీకు ఎప్పుడు ఇలా వస్తుంటుంది. సో ప్రస్తుతం మనం టెంపరరీ డేటా వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం మెయిన్ ప్రాసెస్ యూజర్ ఆశా అండ్ అంగన్వాడీ అండ్ ఎంపీడబ్ల్యూ యూజర్ని క్రియేట్ చేయాల్సి ఉంది కాబట్టి ఇక్కడ ప్రొసీడ్ నొక్కి ఇక్కడ కామన్ మాస్టర్ అని కనబడుతుంది. సో కామన్ మాస్టర్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి పైన యాడ్ యూజర్ అని కనబడుతుంది. ఇక్కడ పైన యాడ్ యూజర్ అని కనబడుతుంది. యాడ్ యూజర్ క్లిక్ చేయండి. యాడ్ యూజర్ అనేది క్లిక్ చేసినట్లయితే మీకు ఇట్లా కనబడుతుంది. సో ఇక్కడ మనం యూజర్ని క్రియేట్ చేసేటప్పుడు మనం కొంత డేటా ముందుగానే తీసుకోవాలి. ఏంటంటే ఏదైతే యూజర్ అంటే ఆశా కానివ్వండి, అంగన్వాడీ కానివ్వండి, ఎంపీడబ్ల్యూ కానివ్వండి, ఎవరినైతే మీరు క్రియేట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క నేమ్ యాజ్ పర్ ఆధార్ ఎలా ఉందో అది తీసుకోవాలి. సో ఆధార్లో ఉన్నట్టు ఇక్కడ ఫస్ట్ నేమ్ ఏంటి, లాస్ట్ నేమ్ ఏంటి అనేది ఎంటర్ చేయాలి. అండ్ యూజర్ టైప్ దగ్గర మనకి ఇక్కడ ఏఎన్ఎం లాగిన్లోకి వెళ్తే ఓన్లీ ఒక్కటే కనబడుతుంది, ఫీల్డ్ లెవెల్ యూజర్ అనేది. అండ్ అలాగే మెడికల్ ఆఫీసర్ లాగిన్లో కూడా సో ఫీల్డ్ లెవెల్ యూజర్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ డిజిగ్నేషన్స్లో మీరు ఆశానా, అంగన్వాడీనా, ఎంపీడబ్ల్యూ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వాళ్ళ యొక్క అభా అనేది ఎంటర్ చేయాలి. ఇది ఎప్పుడు యాక్టివ్ అవుతుంది, ఇక్కడ యాజ్ పర్ ఆధార్ డీటెయిల్స్ ఎంట్రీ చేస్తే అప్పుడు యాక్టివ్ అవుతుంది. అలాగే వాళ్ళు ఏ మొబైల్ నెంబర్తో వాళ్ళు లాగిన్ అవ్వాలి అనేది ఇక్కడ ఇచ్చే మొబైల్ నెంబర్కే వాళ్ళకి ఓటీపీ అనేది వస్తుంది. వాళ్ళు ఏ ఆశాలు లాగిన్ అవ్వడానికి కూడా ఆ మొబైల్ నెంబరే యూజ్ చేయాలి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదైతే ప్రాపర్గా వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్న మొబైల్ నెంబర్ని మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనేది మన ఇష్టం, ప్రాబ్లం ఏం లేదు. ఏ రోజైతే చేస్తున్నారో క్రియేట్ ఆ డేట్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ సేవ్ అనేది నొక్కి అప్పుడు మీకు నెక్స్ట్ అనే ఆప్షన్ అనేది వస్తుంది. ఇక్కడ ఆధార్ ప్రకారం నేమ్ అండ్ ఫీల్డ్ లెవెల్ యూజర్ ఆశ, ఇక్కడ అభా కుట్టిన తర్వాత ఇక్కడ వెరిఫై అనేది కనబడుతుంది.
వెరిఫై నొక్కితే మీకు అది కంప్లీట్ అవుతుంది. వెరిఫై ఆధార్ ప్రకారం కరెక్ట్గా ఉంటే వెరిఫై అవుతుంది, లేదు అంటే మీకు కంపల్సరీ మళ్ళీ ఆధార్ ప్రకారం ఎంటర్ చేయమని అడుగుతుంది. మొబైల్ నెంబర్ అది కొట్టిన తర్వాత సేవ్ నెక్స్ట్ నొక్కితే మీకు ఇక్కడ ఉన్న యూజర్ డీటెయిల్స్ తర్వాత రోల్స్ అండ్ హైరార్కీ డీటెయిల్స్కి వస్తుంది. సో ఇక్కడ రోల్స్ అండ్ హైరార్కీ డీటెయిల్స్లో అసైన్ రోల్, ఇక్కడ వాళ్ళు సర్వీస్ ప్రొవైడర్ కాబట్టి ఓన్లీ ఒకటే ఆప్షన్ ఉంటుంది. అండ్ ఇక్కడ స్టేట్ డిస్టిక్ డిఫాల్ట్గా ఉంటాయి. ఇక్కడ వాళ్ళు రూరల్ కిందనా అర్బన్ కిందనా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. రూరల్ అయితే ఇక్కడ బ్లాక్ అడుగుతుంది, ఏ బ్లాక్ పరిధిలో వాళ్ళు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీ బ్లాక్స్ మీకు తెలిసి ఉండాలి. అండ్ అలాగే ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్స్లో రిపోర్ట్ విత్ లైన్ లిస్టింగ్ డేటా అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేయండి. అండ్ ఇక్కడ విలేజ్, ఇక్కడ ఏదైతే మీరు తీసుకున్నారో సబ్ డిస్టిక్ అండ్ బ్లాక్ తీసుకుంటే మీకు ఇక్కడ విలేజెస్ కనబడతాయి. ఇక్కడ మీరు ఆ ఆశాని ఏ సెంటర్కి అయితే మ్యాప్ చేస్తున్నారో ఆ సెంటర్కి క్రియేట్ అయి ఉన్న హెచ్ఎఫ్ఆర్ ఐడికి ఏ విలేజ్ అయితే మ్యాప్ అయి ఉందో ఆ విలేజే సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఒక హెచ్ఎఫ్ఆర్ ఐడి అంటే వాళ్ళకి 2 విలేజెస్ ఉన్నాయనుకోండి, ఏదో ఒకటి తీసుకోవడం కాదు. హెచ్ఎఫ్ఆర్ ఐడి క్రియేట్ చేసేటప్పుడు అక్కడ ఏదైతే విలేజ్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ విలేజ్ మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ చాలా విలేజెస్ ఉన్నాయి, ఏదో ఒకటి తీసుకుంటే మీకు అక్కడ హెచ్ఎఫ్ఆర్ రాదు. సో ఆ విలేజ్ సంబంధించిన హెచ్ఎఫ్ఆర్కి లింక్ అయి ఉన్న విలేజ్ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని సేవ్ నొక్కండి. నెక్స్ట్ నొక్కితే ఇక్కడ హెచ్ఎఫ్ఆర్ ఐడి అనేది కనబడుతుంది. ఇక్కడ హెచ్ఎఫ్ఆర్ ఐడి అనేది ఆ సెంటర్కి అంటే ఏదైతే సచివాలయం ఉందో ఆ సచివాలయానికి ఏదైతే హెచ్ఎఫ్ఆర్ ఐడి క్రియేట్ చేయబడి ఉందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. చేసి ఇక్కడ సెర్చ్ నొక్కితే అప్పుడు కనబడుతుంది. అలా కాకుండా మీకు ఏదో ఒక హెచ్ఎఫ్ఆర్ మీరు క్లిక్ చేశారనుకోండి రాదు. ఎందుకంటే అక్కడ ఏదైతే విలేజ్ హెచ్ఎఫ్ఆర్కి లింక్ అయి ఉందో అది కరెక్ట్గా ఉంటేనే దాని రిలేటెడ్ హెచ్ఎఫ్ఆర్ ఐడి ఎంటర్ చేస్తేనే మీకు ఓపెన్ అవుతుంది. కాబట్టి ఏ విలేజ్కి ఏ హెచ్ఎఫ్ఆర్ అనేది ముందుగానే చెక్ చేసుకొని లోపలికి వెళ్ళండి. మీరు ఇక్కడ హెచ్ఎఫ్ఆర్ ఎంటర్ చేసి సెర్చ్ నొక్కగానే ఆ హెచ్ఎఫ్ఆర్ టైప్ ఏంటి, హెచ్ఎఫ్ఆర్ నేము కనపడతాయి. అలాగే ఇక్కడ ఆ ఫెసిలిటీలో అంటే ఆ పిహెచ్సి పరిధిలో ఎంతమంది అయితే ఏఎన్ఎంస్ మొత్తం ఉన్నారో లిస్ట్ కనబడుతుంది. ఈ ఆశ ఏ ఏఎన్ఎం పరిధిలో అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఆ ఏఎన్ఎంని సెలెక్ట్ చేసుకొని అండ్ విలేజెస్ ఇక్కడ వచ్చేసరికి ఆ హెచ్ఎఫ్ఆర్ కింద మోర్ దాన్ విలేజెస్ ఉండి ఆశ ఏ విలేజ్కి పనిచేస్తుందో ఆ విలేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సింగిల్ అయితే ఇంకే ప్రాబ్లం లేదు, జస్ట్ అది సెలెక్ట్ చేసుకొని సేవ్ నొక్కి నెక్స్ట్ ఫినిష్ నొక్కినట్లయితే మనకి ఆశ అనేది క్రియేట్ అవుతుంది. ఇది మనం ఒక ఆశని క్రియేట్ చేసుకునే విధానం. సో ప్రతి ఒక్కళ్ళు ఇది జాగ్రత్తగా 1-2 సార్లు చెక్ చేసుకొని మీ పరిధిలో ఉన్న ఆశాల్ని మీరే క్రియేట్ చేసుకుంటారనుకుంటున్నాం. థ్యాంక్ యూ టు ఆల్.